నాకు చాలా ఇష్టమైనటువంటి శివపురాణంలోని కథ. కైలాసంలో మారేడు వనంలో ప్రశాంతంగా చల్లని గాలులు వీస్తుంటే పార్వతీదేవి ఒడిలో తలకాయ పెట్టుకుని ఆయన అలా పడుకున్నాడు. అలా పరమేశ్వరుడు ఆయన అలా తల పెట్టుకుని ఆమె ఒడిలో నిద్రపోతున్నప్పుడు ఒక కోతి అది చెట్ల మీద నుంచి అలా 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 పైనుంచి వెడుతోంది. వెడుతూ ఏం చేస్తుంది, కోతి ఈ కొమ్మని పట్టుకుని ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఇలా లాగుతుంది. లాగినప్పుడు కరేపాకు దూసినట్టుగా మొత్తం ఆకులన్నీ కింద పడతాయి. అట్లా అది మారేడు చెట్ల మీద నుంచి వెడుతుంటే ఆ మారేడు ఆకులన్నీ కూడా అది దూసినట్టయి ఆ ఆకులన్నీ శివుడి మీద పడ్డాయి. అది ఆయనకి అభిషేకం చేసినట్టుగా ఆయనకి పరమానందం కలిగింది. పరమానందం కలిగి ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కోతి అలా వెడుతోంది. ఆహా, ఇంత పరమాద్భుతమైన ప్రశాంత సమయంలో ఈ మారేడు దళాలతో నన్ను అర్చించింది ఈ కోతి అని దాన్ని భావించి కోతి ఇట్లా రమ్మన్నాడు. మర్కటమా రా ఇట్లా అన్నాడు. అది వచ్చి దండం పెట్టుకుని స్వామి నమస్కరించి ఏం చేయమంటారు నన్ను అంది. ఏం లేదు, నాకు చాలా ఆనందం కలిగించావు, మారేడు దళాలు నా మీద వేసి భూలోకంలోకి వెళ్ళి ఒక మహారాజుగా పుట్టి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి మహాచక్రవర్తి అయి చుట్టూ ఉన్న శత్రురాజులందరినీ కూడా జయించి గొప్ప పేరు తెచ్చుకుని ఆ తర్వాత వచ్చి మళ్ళీ కైలాసంలో నన్ను కలువు అన్నాడు. అది వెంటనే కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చింది. స్వామి, ఎందుకు నాకు ఆ జన్మ, ఏమిటి కర్మ, హాయిగా ఈ కైలాసంలో మిమ్మల్ని, అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ చూస్తూ ఆనందంగా ఉన్నాను. నన్ను ఇప్పుడు తీసుకుని వెళ్ళి నన్ను ఇప్పుడు హఠాత్తుగా మీరు ఇటువంటి శిక్ష వేస్తే ఎలా, నాకు నేను ఆ భూలోకం వెళ్ళను స్వామి, నాకు ఆ మహారాజు మహాచక్రవర్తి జన్మలు వద్దు నాకు అని అది నమస్కరించి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని వేడుకుంటే నాకు ఆనందం కలిగి సంకల్పించా, నువ్వు అలా ఉండాలి అని నేను భావించా. కనుక నువ్వు నా సంకల్పానికి ఎదురు చెప్పకూడదు, శివ సంకల్పం ఇది, దానికి ఎదురు లేదు, అందుకని నువ్వు వెళ్ళమని చెప్పాడు. చెబితే అయితే నాకు 2 వరాలు ఇస్తే నేను వెడతాను స్వామి, ఇది నేను అనుకోకుండా ఇచ్చావు వరం, నేను నీకు 2 వరాలు కనుక నువ్వు నాకు ఇస్తే అప్పుడు నేను వెడతాను, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను స్వామి అంది. సరే అడగమన్నాడు శివుడు. అంటే అది మొట్టమొదట భూలోకంలో మానవుడిగా పుట్టినా సరే నాకు ఈ కోతి ముఖమే ఇవ్వు అంది. ఆ తర్వాత నాకు పూర్వజన్మ జ్ఞానం ఇవ్వు 2వ వరంగా అంది. అంటే కోతి ముఖం ఎందుకనంటే ఒక మహారాజుగా ఉన్నప్పుడు అందగాడిగా కనుక పుట్టినట్టయితే తను భోగాల్లో మునిగిపోతాడు. ఎవరన్నా యువతులు తన వంక చూసి తను నవ్వినా కూడా ఆ మోహంలో పడి భ్రష్టమైపోతూ ఉంటుంది జన్మ. తాను కైలాసంలో శివుడి దగ్గర ఉండేటువంటి జీవుడు అనేటువంటిది ఆ జ్ఞానం లేకుండా వాడు మహారాజు అయినా సరే అందంగా పుట్టినట్లయితే ఇటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మోహావేశంలో జన్మని ఆ సమయాన్ని నష్టపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కోతిగా పుట్టినట్టయితే ఏమవుతుందంటే ఎటువంటి వాళ్ళైనా సరే చూసినప్పుడు ఆ కోతి ముఖంతో ఉంటే ఇలా చూసి మనస్సులో ఇలా ఉన్నాడు అని అనుకుంటారు కదా, వెంటనే వీళ్ళ మనోభావం అవతల వాడికి తెలుస్తుంది. తెలిసినప్పుడు పూర్వజన్మ జ్ఞానం కనుక ఉన్నట్లయితే 2వ వరం ప్రకారం అవును వాళ్ళు నా కోతి ముఖం అనుకున్నారు, నిజమే, నేను కోతినే కదా, అసలు నేను కైలాసంలో ఉండవలసినటువంటి కోతిని, కానీ ఇక్కడికి పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం వచ్చాను అని అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుందనంటే తన కర్తవ్యం అక్కడ ఏముంటుందో అది మాత్రమే నిర్వహిస్తాడు తప్ప మహారాజుగా తను ఏ రకమైనటువంటి విషయ లంపటాల్లోనూ పడడు. అలా అంత ఆలోచించి వివేకంతో కోతి 2 వరాలు కోరుకుందండి. 1000 సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే ఏం కోరుకోవాలో తెలిసినా సరే దుర్మార్గంగా ప్రజల్ని పీడించేటువంటి కోరికలు కోరుకున్నారు. భస్మాసురుడు ఏం కోరుకున్నాడు చూడండి, నేను ఎవడి తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. సరేరా అని ఇస్తే నీ తల మీదే పెట్టి చూస్తాను అసలు ముందు అవునో కాదో అన్నాడు. ఎంత దుర్మార్గం అండి.
గజాసురుడికి నీకేం కావాలరా, మెచ్చాను వరం కోరుకో అంటే, నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర ఉండకూడదు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నా గుండెల్లో ఉండాలి. అట్లాంటి కోరికలు కోరుకున్నారు. రాక్షసులందరినీ కూడా మనం గమనిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క దుర్మార్గమైన కోరికను కోరుకున్నాడు వరం ఇస్తే. కానీ ఈ కోతి పిలిచి వరం ఇస్తే అయినా 2 వరాలు నాకు కావాలి, 1 కాదు 2 కావాలి అని అడిగి ఆ 2 వరాలు కూడా ఎంత మహోన్నతమైనటువంటి వరాలు కోరుకుందండి. ఎవడన్నా నాకు పరమాద్భుతమైనటువంటి సౌందర్యంతో పుట్టించునన్నాడు, కోరుకుంటాడు. కానీ అది ఈ కోతి ముఖమే నాకు కావాలి అని కోరింది. అలా భూలోకానికి వచ్చి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేసి ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఆత్మలింగం అక్కడి నుంచి తీసుకుని వచ్చి భూలోకంలో ప్రతిష్ఠ చేసింది, ఒక దివ్యలింగాన్ని. అలా తర్వాత తరించి మళ్ళీ కైలాసానికి వెళ్ళింది. దీంట్లో కోతి ఎలా జీవించింది అనేది కాదు, ఎలా కోరుకుంది అనేటువంటిదే దీంట్లో ఈ కథలో ప్రధానమైనటువంటిది. అది నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి కథ.